ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భారత్ తెలుగు అకాడమీ. చూడండి, చూసుకున్నట్లయితే గ్రూప్ డీకి సంబంధించింది అఫీషియల్ లెటర్ అయితే రావడం జరిగింది ఏఐఆర్ఎఫ్ నుంచి అయితే. ఓకేనా, మనం ముందుగా చూసుకున్నట్లయితే ఏఐఆర్ఎఫ్ అంటే ఏంటంటే చూడండి, ఏఐఆర్ఎఫ్ అంటే ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ అంటారు అనమాట. ఏఐఆర్ఎఫ్ అంటే వీళ్ళు ఏంటంటే రైల్వే గ్రూప్ డి వేకెన్సీకి సంబంధించింది, అలాగే గ్రూప్ డి క్వాలిఫికేషన్ సంబంధించింది ఈ 2 పాయింట్స్తో కలిపి ఒక లెటర్ అనేది ఆర్ఆర్బీ బోర్డుకి, రైల్వే బోర్డుకి అనేది పంపించడం అయితే జరిగిందనమాట. ఓకేనా, అయితే పూర్తి డీటెయిల్స్ అయితే లెటర్లో ఉంటున్నాయి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోని పూర్తిగా చూడండి. చూసుకున్నట్లయితే చూడండి, ఏఐఆర్ఎఫ్ అంటే అర్థమైంది కదా, ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ అంటే దీని హెడ్ ఎవరంటే మిస్టర్ శివగోపాల్ మిశ్రాజీ అంటారు అనమాట. ఈయన ఏంటంటే ఈ యూనియన్ ఏంటంటే రైల్వే ఎంప్లాయీస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న ఎంప్లాయీ తగిన జీడీసీ నోటిఫికేషన్ ఎల్డీసీ ఏవి రాకపోయినా ఈయన దగ్గరికి అన్నీ వస్తాయి అనమాట. ఈయనేమో రైల్వే బోర్డుకి ముందు, అంటే రైల్వే ఎంప్లాయీస్ ముందు ఒక ప్రొటెక్షన్, అంటే వీళ్ళకి హెల్ప్ఫుల్గా ఈ విధంగా అనేది ఈయన ఉండడం అనేది జరుగుతుంది. ప్రతి నోటిఫికేషన్ సంబంధించిన శాలరీ, పెన్షన్ సీట్స్ సంబంధించింది. ఓకేనా, అది చూడండి, మనం చూసుకోవట్లయితే ఒకసారి లెటర్ అయితే ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. చూడండి, మీకు ఇది ఇవన్నీ పాయింట్స్ అయితే మీకు అవసరం లేదు, ఒక మెయిన్ పాయింట్ అయితే ఇదనమాట మీకు. అది చూడండి, అందులో చూసుకున్నట్లయితే ఫిల్ ఆఫ్ ది వేకెన్సీస్ అనమాట. ఫస్ట్ చూసుకున్నట్లయితే నార్మల్గా చూసుకున్నట్లయితే అంట లెవెల్ 1లో సేఫ్టీ కేటగిరీలో 1 lakh వేకెన్సీ ఖాళీలు ఉన్నాయన్నమాట. ఓకేనా, అది ఎవరు చెప్పడం జరిగిందంటే జిఎం ఉంటారు కదా, రైల్వే జనరల్ మేనేజర్స్ ఉంటారు కదా, ఇండియన్ రైల్వేకి సంబంధించింది జనరల్ మేనేజర్ జోన్ వైజ్ ఉంటారు అనమాట. ఒక జిఎం అనేది ప్రకటించడం జరిగిందనమాట. ఇండియన్ అయితే ఇవ్వడం జరిగింది జోన్ వైజ్. మా ఇండియన్లోనే 1 lakh వేకెన్సీ ఖాళీ ఉన్నాయని చెప్పి జిఎంఏ చెప్పడం జరిగింది కదా, అంటే ఏఆర్ఎఫ్ అంటుంది ఇండియన్లో ఈ జిఎం జిఎంఏ చెప్పారు కదా 1 lakh వేకెన్సీ ఉన్నదని చెప్పి. అటువంటప్పుడు మీరు ఎందుకు ఓన్లీ 32,000 వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగిందని చెప్పి అయితే వీళ్ళు ప్రశ్నిస్తూ బోర్డుకి అనేది లెటర్ రాస్తూ వెంటనే వేకెన్సీ ఇంక్రీజ్ చేసి మాకు అనేది 1 lakh వేకెన్సీతో పాటు నోటిఫికేషన్ని అఫీషియల్గా రిలీజ్ చేయండి అని చెప్పి అయితే ఇక్కడ అనేది చెప్పడం జరిగింది. ఓకేనా, అది ఏఆర్ఎఫ్ అనే వాళ్ళు చూసుకున్నట్లయితే మన ఆర్ఆర్బీ ఏఎల్పీకి చూడండి, ఏఎల్పీకి 5,000 వేకెన్సీ దగ్గర రావడం జరిగింది. ఇదే విధంగా అప్పుడు కూడా లెటర్ పంపించడం జరిగింది అనమాట ఏఆర్ఎఫ్ వాళ్ళు. ఇప్పుడు పంపించి ఏంటంటే 18,000 వేకెన్సీ చేయండి అని చెప్పి అయితే అది చేయడం కానీ వెంటనే మీకు అనేది అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇదేంటంటే ఏఆర్ఎఫ్ కొన్నిసార్లు జరుగుతుంది, కొన్నిసార్లు జరగదు అనమాట. ఓకేనా, అది చూద్దాం. 1 lakh వేకెన్సీ అయితే అడగడం జరిగింది ఏఆర్ఎఫ్. ఇదొక అప్డేట్ అనమాట. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఇది. సెకండ్ పాయింట్ చూడండి, ఇక్కడ సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమంటారంటే ITI or apprentice qualifications required to technical cadre in level 1 had also been removed, which harm the quality of work will be rail safety. అంటే ఏమంటారంటే ఇక్కడ చూడండి, ఇదేంటంటే 10th వాళ్ళు చాలామంది ఫీల్ అయిపోతున్నారు అనమాట, నేను ఐటీఐ కోసం చేస్తున్నప్పుడు. ఓకేనా, మీరైతే అలా ఏమి అవ్వకండి. ఓకేనా, నేను ఓన్లీ ఐటీఐ అని కాదు 10th అందరికీ చెప్తాను. ఓకేనా, ఫస్ట్ ఇది చూడండి ఒకసారి. ఇక్కడ ఏమంటుందంటే ఐటీఐ లేదా అప్రెంటిస్ అప్రెంటిస్లు ఉన్నారు కదా, వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఉండడం వల్ల ఏంటంటే రైల్వేలో సేఫ్టీ, అంటే వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఐటీఐ స్టూడెంట్ ఉన్నాడు, ఐటీఐ వాడికి ఏంటంటే టెక్నికల్గా అడిగి అన్నీ తెలుసు అనమాట. ఓకేనా, ఇప్పుడు మన 10th వాళ్ళు ఉన్నారు, 10th వాళ్ళు ఈ విధంగా తీసుకోవడం వల్ల ఇక్కడ ఏంటంటే రైలు యొక్క క్వాలిటీ అంటే వర్క్ యొక్క క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. అందువల్ల ఏంటంటే ఐటీఐని అప్రెంటిస్ని మళ్ళీ పెట్టండి. ఓకేనా, లాస్ట్ టైం లాగా మళ్ళీ పెట్టండి. అలాగే వీళ్ళకి అప్రెంటిస్ వాళ్ళకి ఐటీ వాళ్ళకి వేరే పోస్టులు, 10th వాళ్ళకి వేరే పోస్టులు ఈ విధంగా చేయండి. ఓకేనా, ఇలాగ అయితే ఇవ్వడం అనేది జరిగింది ఐఆర్ఎఫ్ సంబంధించింది. అది చూడండి, చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ ప్రకారం వేకెన్సీ అయితే చూద్దాం, పెరుగుతుందో పెరగదో మనం ఒకసారి చూద్దాము. దాని గురించి మాట్లాడుకోవసం లేదు, పెరిగితే పెరగవచ్చు. ఇన్ కేసు 1 lakh వేకెన్సీ అప్లికేషన్ ప్రాసెస్ అయిన తర్వాత మేబీ బిఫోర్ కూడా పెంచే అవకాశాలు ఉంటాయి. అది చూడండి, క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మన 10th చేసిన వాళ్ళు ఏమంటారంటే చాలామంది మన కామెంట్ సెక్షన్లో చూస్తాను నేను, 10th చేసే వాళ్ళు ఏమంటారంటే 10th ఉండాలి, కంపల్సరీ 10th ఉండాలి, నువ్వు ఎవడో బొక్క చెప్పడానికి నాకు అంటున్నారు. ఓకేనా, మన ఐటీఐ వాళ్ళు ఏమంటున్నారంటే ఎన్నిసార్లు నువ్వు వీడియోస్ చేస్తావు, పక్కా ఐటీఐ ఉంటాయని చెప్పి ఈ విధంగా అయితే అంటున్నారు అనమాట. ఇది 10th వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పలేను నేను, ఐటీ వాళ్ళకి గుడ్ న్యూస్ అని కూడా నేను చెప్పలేను. వేకెన్సీ పెరుగుతుందని చెప్పి గుడ్ న్యూస్ అని కూడా చెప్పలేము. ఓకేనా, చూద్దాం ఏమవుతుందో. ఈ 2 పాయింట్స్ అయితే బోర్డు దృష్టిలో అయితే పెట్టడం జరిగింది. అయితే బోర్డు అయితే ఏం రిప్లై వస్తుందో అయితే మనం అయితే వెయిట్ చేద్దాం. ఓకేనా, ఏమైనా అప్డేట్ ఉంటే నేనైతే మీకే చెప్తాను. ఓకే, నేను ఏంటంటే వీడియో చేయడానికి కారణం ఏంటంటే మీకు జస్ట్ దీనికి సంబంధించిన అప్డేట్ వచ్చింది, అప్డేట్ మీకు చేయడానికే. ఓకే, అంతేగాని మీ ప్రిపరేషన్ టైం సరిదొప్పడానికి మీ టైం వేస్ట్ చేయడానికి ఈ విధంగా అయితే కాదమ్మా. ఓకేనా, ఏఐఆర్ఎఫ్ నుంచి ఒక చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది. వేకెన్సీ పెంచమని అయితే బోర్డు లెటర్ పెట్టారు. ఓకేనా, క్వాలిఫికేషన్ సంబంధించి వాళ్ళు లెటర్ పెట్టారనమాట. ఈ 2 అయితే ఏమవుతుందో బోర్డు అయితే అఫీషియల్ అప్డేట్ ఏమిస్తుందో చూద్దాం. ఎందుకంటే లాస్ట్ టైం ఇది చాలాసార్లు జరిగినమాట. ఆర్ఆర్బీ
టెక్నీషియన్కి కూడా ఇలా ఇదే విధంగా లెటర్ పెట్టడం జరిగింది అయ్యింది. ఏఎల్పికి సంబంధించి ఇదే విధంగా లెటర్ ఏఎల్పికి పెట్టారనమాట. లోకో పైలట్ మీద ఒత్తిడి పడిపోతుంది ఈ విధంగా అది ఇదని చెప్పి అయితే పెట్టడం జరిగింది. అప్పుడు కూడా ఇది అనేది జరగడం జరిగింది ఏఎల్పికి అయితే. అందుకే లోకో పైలట్స్ చాలా తక్కువ మంది ఉన్నారు, ఒత్తిడి పడిపోతుందని చెప్పి. అదేవిధంగా గ్రూప్ డి క్వాలిఫికేషన్ సంబంధించింది అలాగే 1 lakh వేకెన్సీ ఇంక్రీజ్ చేయండి అని చెప్పేసింది. ఈ రెండు అయితే ఏమవుతుందో చూద్దాం. అప్డేట్ ఏమొస్తే మీకు అయితే నేను వీడియో రూపంలో మీ ముందుకి మళ్ళీ తీసుకొస్తాను. దయచేసి ఏంటంటే మన 10th వాళ్ళు అయితే ఉన్నారు కదా, 10th వాళ్ళు అవునా ఐటీ వాళ్ళు మీరు కొంచెం బ్యాడ్గా అయితే కామెంట్స్ చేయకండి అమ్మా, ఓకేనా. నేనేమి నా కోసం అయితే ఈ వీడియో చేయట్లేదు, మీకు ఈ చిన్న అప్డేట్స్ యూజ్ అవుతుందని చెప్పి వీడియో చేయడం జరుగుతుంది, ఓకేనా. డౌట్స్ ఉంటే కామెంట్స్ అసలు కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.